ఆ స్వాగ్ ఏంటి, ఆ నరకడం ఏంటి. బాలయ్య బాబు అంటే నరకడం. తెలుగు రాష్ట్రాలకు ఒకడే బాబు, అది మన బాలయ్య బాబు అని నిరూపించాడు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియని అన్ని కూడా ఈ మూవీ వల్ల తెలుస్తుంది. శివుడి గురించి కంప్లీట్ డివోషనల్ మూవీ, ఫ్యామిలీ మూవీ. ఆశయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ సినిమా కానీ ఒక వేరే లెవెల్. బెస్ట్ సీన్ అండ్ ఐ థింక్ ద క్లైమాక్స్ వాస్ అ గుడ్ సీన్. మేబీ లైక్ క్లైమాక్స్ లో ఎలా అయితే హి కమ్స్ అండ్ వాన్స్ ఎవ్రీబడీ, ఇట్స్ అ రియల్లీ గుడ్ సీన్. మదర్ సెంటిమెంట్ సెకండ్ పార్ట్ కదా, మదర్ కొంచెం ఇదిగా లోగా తీశారు కదా, అయినా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. శివయ్య రావటం ఏంటి మదర్ సెంటిమెంట్ కి, తల్లి ప్రేమ అలాంటిది, తల్లి ప్రేమ అలాంటిది. భగవంతుడే దిగొచ్చాడు తల్లి ప్రేమకి. తీసాడు అచ్చంట గుర్తు పెట్టుకో. నువ్వు రాజేంద్ర ప్రసాద్ కానీ చిన్న హీరోలు తీసుకోవాల్సిందే. ఇక నీకు బాలయ్య సినిమా అనేది ఇవ్వడు. నువ్వు గోడ పింది కాదు, నువ్వు డైరీ రాసి పెట్టుకో. అచ్చంట నీకు బాలయ్య ఇదే లాస్ట్ బొమ్మ. అన్నా బాలయ్య కంటూ ఏం కథాకే అవసరం లేదన్నా. ఎట్లా సినిమా తీసినా చాలు, బాలయ్య ఓన్లీ డైలాగ్స్. అట్లా ప్రతి ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో లాస్ట్ వరకు డైలాగ్స్ విజృంభణ చేసేసాడు, ప్రపంచం చేసేసాడు అనుకో. తాండవం కాదు. దాని మించిన ఇంతలో దిష్టి ఒకటి ఉంటుందండి, ఆ పాపకు దిష్టి తీస్తారు. అదైతే బూజ్ బొమ్మ వస్తుంది సినిమాలో, హైలైట్. ఇంతలా బీజం చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్, బాలయ్య ఫైట్స్ మొత్తం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. నా దేశ రూపురేఖలు ప్రపంచ పటంలోనే చూస్తుంటావు. మా దేశ విశ్వరూపం చూస్తుంటావు. ఒక్కసారి బయటకు వచ్చి ఒక కేకేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అని అంటారు బాలకృష్ణ గారు. మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికి ప్రపంచమే నిశ్శబ్దం.